అప్పుడు రాత్రి 11 అవుతోంది. నేను కుక్కట్పల్లి ఫ్లైఓవర్ నుంచి ఇంటికి వస్తున్నాను. కానీ ఎంతసేపైనా ఫ్లైఓవర్ అయిపోవడం లేదు. వింతగా అనిపించింది. స్పీడ్ ఇంకా ఇంకా పెంచాను. కాసేపటికి పెట్రోల్ కూడా అయిపోయింది. మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. కానీ నా వాయిస్ నాకే వినిపించింది. చాలా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడే కూర్చుండిపోయాను. ఎంతసేపైనా తెలవారడం లేదు. ఆకలి వేసింది. ఎన్నో రోజులు గడిచినట్టు అనిపించింది. ఒక అమ్మాయి నా వైపు వచ్చినట్టు అనిపించింది. సాయం చేస్తుందేమో అని ఆశపడ్డాను. తనని అంతకుముందు ఎప్పుడో చూశాను. గుర్తొచ్చింది. కొన్ని రోజుల ముందు ఎవరో ఆ అమ్మాయిని అదే ఫ్లైఓవర్పై ఏడిపించడం నేను చూశాను. భయం వేసి ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ మరుసటి రోజు తనను చంపేశారని తెలిసింది. తప్పు చేశాను. తన కళ్ళల్లోకి చూడలేకపోయాను. కాసేపటికి తను మాయమైపోయింది. ఇంకా అక్కడి నుంచి బయటపడటానికి నాకు ఒకే దారి కనిపించింది. చావడానికి రెడీ అయి ఫ్లైఓవర్ పై నుంచి దూకేశాను. అంతలో నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాను. కల అయితే ముగిసింది, కానీ నేను చేసిన తప్పు నన్ను జీవితాంతం వెంటాడుతుంది.